గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు ఈ ప్లాన్ ఎంత ఉంది కదా, మీరు షాదనగర్ బస్ స్టాండ్ లో ఉండాలని, లేదా జడ్చల ట్రాక్ దగ్గర ఉండాలని, ఈ సబ్బు వాడాలని, లేదా ఈ పేపర్ పట్టుకోవాలి, ఇదంతా ఎవరు చెప్తారు మీకు? మాకు ఇక్కడ డిసిఎస్ చెప్పి పంపిస్తుంటాడు. ఆయనకి ఎలా తెలుస్తుంది? మొదలే మాట్లాడుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ మనం పంపించే లెటర్లన్నా రాసి పంపిస్తుంటారు. అది ఏ విధంగా రాస్తుంటారు అనేది మొదలే ఉంటుంది ఆ ప్లాన్. ఆ ప్రకారంగానే మాట్లాడతాం. ఇప్పుడు మేము మళ్ళీ ఈ నుంచి రిటర్న్ అయిన తర్వాత దళాన్ని కలవాలంటే కూడా మళ్ళీ ఏపీటీ ఉంటుంది. ఒక విలేజ్ ఉంటుంది, గుండూరు అనే విలేజ్ ఉంది అనుకుందాం. గుండూరు అనే విలేజ్ కాడ ఊరు నుంచి ఒక 300 గజాల దూరంలో వచ్చి మనం వెయిటింగ్ చేయాలి. అంటే రోడ్డు మీద ఉండకుండా బయట ఉంటాం. దళం నుంచి వచ్చినటువంటి పర్సన్లు మనం పేరు పెట్టి పిలుస్తారు. ఏమన్నారు, జంగయ్య అని అంటారు. అట్లా మనం దానికి రెస్పాండ్ అయ్యి వీళ్ళు మనోళ్ళే, అరే వస్తున్నారు అని చెప్పేసి అని ఇంకా కలుసుకుంటాం అనమాట. అంటే పేర్లు అంటే మనం అనుకునే కోడ్ తోటే నడుస్తుంటుంది అట్లా. ఆ విధంగా కలిసేవాళ్ళం. అంటే దళం మెంబర్ కలిసేటప్పుడు పేర్లతో పిలుచుకుంటారు. పేర్లు అంటే సొంతం పేర్లు వీళ్ళు, అదే ఏదో పేరుతో అనుకుని పోయింటాం అనమాట. ఇక్కడ కలిసేటప్పుడు మాత్రం డైరెక్ట్ మళ్ళీ ఫారెస్ట్ లో అయితేనేమో, అరే విప్ప పువ్వు దొరికిందారా అని అంటాం అనమాట. చెట్టు దొరికిందా అని ఇట్లా కోడ్ భాషలతోటే పిలిచేవారు. ఆ కోడ్ అని ముందే మీకు చెప్తారు. మేము మొదలు అనుకొని బయటికి వెళ్తాం. నన్ను పంపిస్తారు కాబట్టి కొరియర్గా నాకు ఈ పేరు అంటేనే పలకాలి, లేకపోతే పలకడం అనేది కష్టం. వేరే వాడు వచ్చి కూడా కూతలో వేస్తాం. ఆ కూతకు వినవాడి మనం పోయినామంటే తొందరగా బుక్ అయిపోతాం. అట్లా అట్లా అడవిలోకి వచ్చిన తర్వాత వెప్పు పువ్వు దొరికిందా లేదా ఇంకో కోడ్ ఇస్తారు అని కోడ్. గోందుందా లేక గోందు అంటే వాళ్ళు చెట్టుకు తీస్తుంటారు సెంచోళ్ళు. అట్లా అప్పుడు దగ్గరికి ఓకే గోందు ఓకే వచ్చింది దొరికింది అని అంటే అప్పుడు కొంచెం దూరంలో ఉంటాం కాబట్టి కలుసుకొని వెళ్తాం అనమాట. అలా సంవత్సరం పని చేశారు, షాదనగర్లో మిస్ అయ్యారు. ఇంకెప్పుడైనా అటువంటి అట్లా జరిగినాయి. ఒటవర్లపల్లిలో ఒకసారి, ఇక్కడ ఒటవర్లపల్లి శ్రీశైలం రూట్లో ఉంటుంది ఒటవర్లపల్లి. అవును, నేను దళం దగ్గర నుంచి అంటే నేను ఎక్కువ కొరియర్ కాబట్టి బయటకి ఎక్కువ పంపిస్తారు అనమాట. ఇక ఒటవర్లపల్లిలో ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున లేసేసి ఆడ పోయి బస్ స్టాప్లో కూర్చున్నా. 5-5:30 మధ్యలో హోటల్ దగ్గర టీ తాగాలి. అక్కడ నుంచి బస్సు రావాలి, శ్రీశైలం నుంచే రావాలి, నేను సిటీ రావాలి. ఆ క్రమంలోనే పోలీసులు మందలుగా వచ్చారు. మొత్తం వాళ్ళంతా తిరిగి వచ్చారు. మొత్తం నక్సలైట్ల కోసం గాలింపు చేసుకొని దాదాపు ఒక 25-30 మంది దాకా వచ్చేసారు. టీ తాగుతున్నాం, వచ్చిరు, అందరు కూర్చుంటున్నారు. ఏం చెప్పాలనో తెలియదు, ఏం క్వశ్చన్ వేస్తారో తెలియదు అని చెప్పేసి అని రాగానే వీళ్ళు ఏ బస్ అయితే ఎక్కుతారో నేను ఆ బస్ ఎక్కకూడదు. కొన్ని అచ్చంపేట వెళ్తాయి, కొన్ని డైరెక్ట్ హైదరాబాద్ వస్తుంది. హైదరాబాద్ వస్తే హైదరాబాద్ ఎక్కాలి, వీళ్ళు ఎక్కుతున్నారంటే నేను దిగాలి. ఎందుకంటే బస్సులు ఎక్కిన తర్వాత కూడా క్వశ్చన్ రేజ్ చేస్తాను అని చెప్పేసి అని కూర్చున్న కొద్ది క్షణాలలోనే ఒక బస్సు వచ్చేసింది. నేను బస్సు ఎక్కినా వాళ్ళు ఆ బస్సు ఎక్కలేదు. తర్వాత నెక్స్ట్ వాళ్ళు అచ్చంపేట బస్సు ఎక్కిపోయినట్లున్నారు. అట్లా అంటే కొన్నిసార్లు ఏమన్నా జరిగితే ఇంకా మన దగ్గర అప్పటికే మనకు షార్ట్ వేపన్ ఇచ్చి పంపిస్తారనమాట. తపంచ అని ఉంటుండే, తపంచ తీసుకొని బయటకు వచ్చిన నేను. తపంచ చూపించి ఎప్పుడైనా బయటకు వచ్చారు? బయటపడ్డారా? లేదు, ఎక్కడ చూపించలేదు, అంత రాలేదు. అప్పుడు మనకు తపంచ లోపలనే ఉంటుంది, ఎవరికి కూడా చూపించలేదు. అట్లా ఒక్కోసారి ఏపీటీ మిస్ అయింది అనుకో, అంత ఇబ్బంది అయినప్పుడు ఫైర్ చేయాల్సి వస్తుంది, ఇంకా తప్పదు. కానీ ఇంకా మన ప్రాణాలు కూడా ఆ రోజు ఇంకా పోయినాయని లెక్క. ఇంకా అంతే. ఫైర్ మీరు ఫైర్ చేసినాం, పీకేపల్లి అటాక్ లో చేసినాం. అక్కడ కాదు, కొరియర్ వ్యవస్థలో ఎక్కడ కూడా జరగలేదు. ఒకసారి ఏపీటీ మిస్ అయింది అనుకోండి, మిస్ అవ్వగానే ఇంకా అరెస్ట్ చేశారు అనుకునే పార్టీ నిర్ణయిస్తుందా? దళం ఇప్పుడు నేను ఏదైతే ఒక దళం ఉంది అనుకుంటే, ఇప్పుడు కల్వకుర్తి దళం ఉంది, నేను దళంలో పనిచేస్తున్నా. ఏపీటీలు మనం పోతుంటాం వస్తున్నప్పుడు కలుస్తుంటాం కదా. ఒక విలేజ్, ఆ విలేజ్లో ఒక ఇంటి దగ్గర కుటుంబ సభ్యుల్లాగా మనకు పరిచయం చేసి ఉంటారు. అది దళ కమాండర్కి తెలిసి ఉంటుంది, షాక్ మెంబర్కి తెలిసి ఉంటుంది, డిప్యూటీ కమాండర్కి తెలిసి ఉంటుంది. నాకు ఆ ముగ్గురికి తెలిసి ఉంటుంది. ఆ ఇంట్లో 15 రోజుల వరకు నాకు ఏపీటీ, నేను పోయి ఆ ఇంట్లో ఉంటే వాళ్ళు 15 రోజుల వరకు అక్కడ వచ్చి తీసుకొని పోతారు. దళంలో ఉన్న సభ్యులకు ఎవరికి తెలియదు, షాక్ కమిటీకి మాత్రమే తెలుస్తుంది. ఆ షాక్ కమిటీలో ముగ్గురు ఉంటారు, దళ కమాండరు, డిప్యూటీ కమాండరు, షాక్ మెంబర్. అంటే పార్టీ మెంబర్ స్థాయి వచ్చిన వాళ్ళందరికీ కూడా షాక్ కమిటీలో ఛాన్స్ ఉంటుంది. అట్లా నేను కూడా పార్టీ మెంబర్ స్థాయి నాకు వచ్చేసింది. సర్క్యులేషన్ పంపిస్తుండ్రి, అన్ని తీసుకుంటుండ్రి. సాధారణంగా పేపర్లు తీసుకొస్తుంటారు కొంతమంది లోపలికి. అవును, మీకు ఎప్పుడు వస్తాయి పేపర్స్? ఇప్పుడు నేను బయటికి వెళ్ళినా అంటే, ఇప్పుడు నల్గొండ పేపర్ కూడా వస్తుండే మా దగ్గరికి, ప్రకాశం వాళ్ళు కూడా కలుస్తుండ్రి, ప్రకాశం డిస్టిక్ పేపర్ వస్తుండే. అన్ని వాళ్ళు తీసుకొచ్చిన దగ్గర నా దగ్గరికి వస్తుండే. ఈ పేపర్స్ అన్నీ తీసుకొని నేను దళం దగ్గరికి తీసుకుపోతుండే. అంటే ఎక్కువ నాకు నల్లమలనే ఎక్కువ కాంటాక్టు.
ప్రతి ఒక్క కొరియర్ నాకే కలుస్తుంటాయి, కానీ నేను నన్నంత నమ్మకం అనమాట పార్టీకి నా పైన విపరీతమైన నమ్మకం. వాళ్ళు దళాలు మొత్తం అక్కడ ఉండి దాదాపు 100 మంది 200 మంది ఉన్నప్పుడు కూడా అక్కడికి చేరవేయడానికి నన్ను బయటకు పంపిస్తుంది. ఎందుకంటే మా అన్న దాంట్లో ఉండడం వల్ల ఈ తమ్ముడు ఎలాంటిది తప్పులు చేయడు అనే దాని నుంచి ఫుల్ నమ్మకం. అప్పుడు అట్లా ఉండిండే, రాను రాను కొంచెం తగ్గిపోయింది, కానీ తర్వాత ఎవరు కూడా ప్రాణం పోయినా చెప్పేదైతే ఉండదు. నీకు పేపర్ వచ్చేసరికి పొద్దున్న 6-7 అవుతుంది. రోజు రాదు సార్, అది టైం. ఒక రోజు పోతే వచ్చిన పేపర్లలో తీసుకొని పోవాలి అంతే. వారంకోసారో 5 రోజులు ఏ రోజు ఆ రోజు పేపర్ రాదు. ఓన్లీ రేడియోలనే వినాలే, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది. రేడియోస్ ఉంటుండే చిన్న, ఆ రేడియోలనే వింటుండ్రి మన వాళ్ళు. ఒకవేళ వాళ్ళ సమాచారం కిందకి రావాలనుకుంటే ప్రజలకి అప్పుడు ఏం చేసేవారు? వాళ్ళ సమాచారం అంటే పార్టీ సమాచారం ప్రజలకు చేరాలి. ఇప్పుడు మేము ఒక ఎన్కౌంటర్ అయింది, అది బోట్ ఆఫ్ ఎన్కౌంటర్ అన్నా లేదు రియల్ ఎన్కౌంటర్ అన్నా, చనిపోయిన వ్యక్తులు ఎవరు అనేది మెసేజ్ పంపిస్తుంటారు పార్టీ. మనం పేపర్ స్టేట్మెంట్లు ఇస్తాం. అది ఎలా పంపిస్తుంటారు? మన దళ కమాండర్ వాళ్ళు ఇస్తే మనకు కొంతమంది గ్రామాలలో కూడా ఉంటుండ్రి అప్పుడు విలేకరులు, అంటే మన ఏపీసీఎల్సీ వాళ్ళు కూడా ఉంటుండ్రి గ్రామాలలో. కొంతమంది స్కూల్ పెట్టుకొని ఉంటుండ్రి. అవన్నీ అట్లా వాళ్ళ దగ్గర పోయి మనం సమాచారం ఇస్తాం. వాళ్ళకు పోయి ఇస్తే వాళ్ళు తీసుకుపోయి పంపిస్తాం. ఓకే, నేను మహబూబ్ నగర్లో పురుషోత్తం అన్న ఉండే, ఏపీసీఎల్సీ పురుషోత్తం. ఓకే, అవును, అడ్వకేట్గా చేస్తుండే. చనిపోయాడు. నేను ఆయన దగ్గర వాళ్ళది ఎస్టీడీ బూత్ ఉంటుండే, ఎస్టీడీ రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుండే మహబూబ్నగర్లో. ఆయన భార్య అక్క ఉంటుండే ఎస్టీడీలో. ఎవరున్నా నేను డైరెక్ట్ పోయి లెటర్స్ అక్కడ ఇచ్చేసి వస్తుంటే. ఆయన మస్తు సార్లు కూడా కలుస్తుంటే, ఏదైనా ఎమర్జెన్సీ సమస్య వచ్చినప్పుడు పోయి చెప్తుంటే, ఇట్లా నాకు ఇప్పుడు నేను అన్నా కదా షాద్నగర్ దగ్గర నాకు ఎప్పుడైతే మిస్ అయిందో, నెక్స్ట్ డే ఆ రోజు నైట్ పోయి పురుషోత్తం అన్నని కలిసిన నేను. అన్న ఇట్లా సంజీవ్ అన్నకి ఏదో అయినట్లుంది, ఆయన అయితే రాలేదు, ఏపీటీ మిస్ అయింది, పోలీసు వాళ్ళు విపరీతంగా వచ్చిండ్రు, నాకు ఏపీటీ అయితే మిస్ అయింది అని చెప్తే, ఆయన వెంటనే 24 గంటల్లో సంజీవ్ను ఆయన కొరియర్ చంద్రన్ అనే ఇద్దరిని కోర్టుకు హాజరుపరచాలని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే మేము పోయి చెప్పడం వల్ల నాకు అది వెంటనే జరిగింది కదా. అది జరిగింది, మరి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, బయటికి తెలవాలి, లేకపోతే అరెస్ట్ అయిపోయింది అనేది అర్థమైపోయింది కంప్లీట్గా. కరెక్ట్గా అరెస్ట్ అయ్యింది, కానీ సంజీవ్ అన్న అరెస్ట్ కాలే. సంజీవ్ అన్న స్టేట్ కమిటీ ఆయన కాలే. సాధారణంగా మీ కొరియర్ వ్యవస్థలో మీరు అనుకున్న ఏపీటీ సక్సెస్ అయినప్పుడు ఒక వ్యక్తి తారసపడతారు. మీరు అన్నట్లు ఇందాక పేపరో లేదంటే సబ్బో ఏదో ఒకటి ఇండికేషన్ చూపించుకుంటారు. డైరెక్ట్గా ఐ టు ఐ చూసి మాట్లాడుకుంటారా, లేదా ఒకవైపు తిరిగి మాట్లాడుకుంటారా? ఐ టు ఐ సేమ్ ఎదురు బదురు నిలబడే మాట్లాడతాం. మా పర్సన్స్ కలిసినప్పుడు కంపల్సరీ కూర్చుంటాం, మంచిగా కూర్చొని మాట్లాడతాం. లేదా నుంచి వేరే దగ్గరికి పోయి టీ తాగుతాం, లేకపోతే అన్నం తిన్నామా లేదా అని చెప్పేసి నిద్ర మాట్లాడుకొని భోజనాలు. మెయిన్ ఏంటంటే మాకు ఫారెస్ట్లో అన్నం దొరకాలంటే 2 రోజులు పట్టొచ్చు, ఒకసారి 1 డే పడుతుంటుంది. అట్లా ఇబ్బందులతోటి కూడా తిరిగిన కాలాలు ఉన్నాయి.